మైక్రోసాఫ్ట్ ఏదైతే క్లౌడ్లో వచ్చినటువంటి ప్రాబ్లం, క్లౌడ్ స్ట్రైక్ వల్ల వచ్చినటువంటి ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, ఈ ప్రభావం చాలా తీవ్రంగానే బెంగళూరులో పడిందని చెప్పాలి. బెంగళూరుని ఐటీ రాజధానిగా కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ మీద కూడా కెంపేగౌడ విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రతినిత్యం నడుస్తూ ఉంటాయి. ఇటీవల ఎక్కువ రద్దీ ఉండడంతో విమాన సర్వీసులు ఎక్కువ ఉండడంతో టెర్మినల్ 2 కూడా ప్రారంభించారు. 2 టెర్మినల్లో కూడా నిరంతరం నిమిషం గ్యాప్ లేకుండా కూడా ఇక్కడ విమానాలు రావడం కానీ వెళ్ళడం కూడా జరుగుతాయి. నిత్యం కూడా వేలలో సంఖ్యలో కూడా ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా నడుస్తుండడంతో ఈ ప్రభావం అయితే చాలా తీవ్రంగానే ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం విమానాశ్రయంలో మాన్యువల్ చెకింగ్ ద్వారా కూడా ఈ బోర్డింగ్ పాసులు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే టికెట్లు పొంది ఆన్లైన్ ద్వారా కూడా బోర్డింగ్ పాసులు తీసుకున్నారు వారు వెంటనే లోపలికి అనుమతిస్తున్నారు. బోర్డింగ్ పాస్ తీసుకునే వాళ్ళకి మాత్రం మాన్యువల్ ద్వారా కూడా చెకింగ్ చేస్తూ కూడా లోపలికి అనుమతిస్తుంది. వేల సంఖ్యలో కూడా మొత్తం ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా క్యూ లైన్లతో నిండిపోయింది. ప్రస్తుతం మాన్యువల్ ద్వారా చెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి విమాన సర్వీసులు ఎన్ని నిలిపివేస్తారనేది స్పష్టంగా అయితే అధికారులు చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఆలస్యం అవుతుండడం వల్ల మాన్యువల్ చెకింగ్ వల్ల ఈ విమాన సర్వీసులు ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. మరోవైపు కూడా ఐటీ రాజధానిగా పేర్కొందిన బెంగళూరు నగరం వ్యాప్తంగా కూడా అనేక ఐటీ కంపెనీలు మిగతా ఆన్లైన్ సేవలు అందించే సంస్థలన్నీ కూడా ఈ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉందని చెప్పుకోవాలి. వీలైనంత త్వరగా ఇది సాల్వ్ అయితే ప్రజలకు మేలు చేకూరుతుందని, మిగతా సర్వీసులన్నీ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. అయితే ఇది ఎప్పటికీ సాల్వ్ అవుతుందనే విషయాలు అయితే స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడా ఐటీ రాజధానిలో అనేక ఐటీ కంపెనీలు కానీ ఇక్కడ అన్ని కూడా చాలా వరకు కూడా ఆన్లైన్ సర్వీస్ ద్వారానే, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దగ్గర నుంచి అన్ని కూరగాయల డెలివరీ నుంచి అన్ని కూడా ఆన్లైన్ సర్వీస్ ద్వారానే ఇక్కడ ఎక్కువగా కూడా ప్రజలు వినియోగించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో విండోస్ ఓఎస్ వాడుతున్న అన్ని సంస్థలు కూడా ఈ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగానే ఉంది. దీన్ని రీసాల్వ్ చేయకపోతే కూడా పెద్ద అన్ని వ్యాపార సంస్థలకైతేనేమి ప్రజలకు చాలా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మొత్తం కూడా అంతర్జాతీయ విమానాశ్రయంలో మాన్యువల్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఐటీ కంపెనీలు అన్ని కూడా ఈ ఎఫెక్ట్ ఎదుర్కోవడంతో దీని తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో కూడా చాలా కంపెనీలు ఉన్నట్టుగా కూడా ఇదే విషయాన్ని కూడా మొత్తం ప్రజలందరూ కూడా ఎక్స్ ఖాతా నుంచి కానీ అట్లాగే పోస్ట్ చేస్తూ దీని మీద అంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. స్వామి, రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.